హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే చేనుకెళ్ళే పని లేదు. నవీన్ స్కూల్కి వెళ్ళే పని లేదు, సండే కాబట్టి. సండే రోజు ఇంకా మా ముఠా వాళ్ళు పనికి వెళ్ళరండి, వాళ్ళు చర్చికి వెళ్తారు. ఇంకా అందుకని సండే రోజు మాత్రం మాకు రెస్ట్. వెళ్ళిందే నేను ఒక్కరోజే మిరపకాయలు కోసాము. ఇంక ఈరోజు మాత్రం రెస్ట్. అందుకనే ఉదయాన్నే కొంచెం లేటుగానే నిద్రలేచాం. ఇవాళ నిద్రలేచేటప్పటికి 6:30 కూడా దాటింది, 7 కావచ్చింది. ఇంకా నైటే ఇంటి ముందు కసువుడ్చేసి గచ్చు కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా బయట ముగ్గేసామంటే ఉదయం పూట కొంచెం లేటుగా లేసినా ఏ ప్రాబ్లం ఉండదు. మనకు గేదెలు అలాంటివి లేవు కాబట్టి ఇంకా వంట చేసుకోవటం మటుకేగా, అందుకని కొంచెం లేటుగానే నిద్రలేచాను. ఇంకా నిద్రలేచిన వెంటనే ఇంక ఇదిగోండి బట్టలు అయితే నానబెడుతున్నాను. కొంచెం సరిపేసి సరుపులో బట్టలు నానబెట్టాను. నిన్న చేనుకెళ్ళాం కదా, ఇంకా బట్టలు కొంచెం మురుగ్గానే ఉంటాయి. మిరపదోటలో కదండి, బట్టల నిండా పచ్చంగా గ్రీన్ కలర్లో అవుతూ ఉంటాయి. మిరప తోట అనేది గ్రీన్గా ఉంటుంది కదా, ఇప్పుడే కదా తోట అనేది స్టార్టింగు. ఇంకా అందుకని మొత్తం అంతా మరకలు మరకలుగా ఉంటాయి. మనం ఎంత ఉతికినా సరే ఆ మరకలు అనేవి పోవు. ఇంకా తెల్లగా ఉండే షర్ట్లు ఉంటాయి చూడండి, వాటికి మరకలు ఇంకా మామూలుగా ఉండవు. అందుకని మిరపకాయలకి వెళ్ళేటప్పుడైనా చేనుకి వెళ్ళేటప్పుడైనా వేరే డ్రెస్ వేసుకుంటాం కాబట్టి అంత మురికుండదు. నిన్నే కదా ఫస్ట్ టైం వెళ్ళటం, నేనైతే వేరే డ్రెస్ అయితే ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా పాత డ్రెస్సులు ఒకటి తీసుకెళ్ళాలి. పాత చీరలు లంగాల్లాగా కుట్టించాను. ఇంకా అవైతే తీసుకెళ్ళి మనం వేసుకున్నాం అనుకోండి, మన చీరలకు అనేది మరకలు కాకుండా ఉంటాయి. నిన్న చేలో ఇంకా మిరప చెట్టు ఒకటి విత్తనాలది ఒకటో రెండో ఉన్నాయి. అన్నీ సన్న మిరపకాయలే వేసాము, కానీ 2 చెట్లు ఇంకా ఎలా పడ్డాయో 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే పండు మిరపకాయలు ఒక గుప్పెడు దొరికితే తీసుకొచ్చాను, పచ్చడి చేయొచ్చులే అని. పండు మిరపకాయలు టమాటాలు రెండు కలిపి పచ్చడి చేసామనుకోండి, పచ్చడి బాగుంటుంది. ఇంక ఈ 10 రోజులు మిరపకాయలకు వస్తున్నాం కదా, నాకు చేనికి తీసుకెళ్ళటానికి పచ్చడి కూడా ఉపయోగపడిద్ది. రోజు టమాటా పచ్చళ్ళు, ఇంట్లో ఎప్పుడో పట్టిన కార పచ్చడి అవే ఉన్నాయి. తిని తిని బోరు కొడుతున్నాయి. ఇంక ఇది కొత్తగా ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వెరైటీగా టేస్ట్గా బాగుంటుంది. అంట్లు కూడా మొత్తం బయటేసి నీళ్లు చల్లాను, బట్టలు నానబెట్టాను కదా. ఇంక ఈలోపు బయట వరండా అయితే ఊడుస్తున్నాను. బయట కట్టలు ఏమి వేయలేదు కదా, దుమ్ము అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. వర్షం పడక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. అందులో బయట మేకలు గొర్రెలు అవి తిరుగుతూ ఉన్నాయి, దుమ్ము చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా అందుకనే ఉదయం ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉందిలే అని నీట్గా అయితే ఊడుస్తున్నాను. బయట వాడికి ఊడ్చేసాను అనుకోండి, తర్వాత ఇంక ఇంట్లో వంట పని పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇల్లంతా నీట్గా ఊడ్చేసి తుడిచేస్తాను. ఇప్పుడు ఊడవటం వరకేలండి నా డ్యూటీ. తుడవటం అయితే మా అమ్మాయి తుడిచిద్ది. నేనైతే ఇల్లు నీట్గా ఊడ్చుకుంటూ వస్తాను. ఇంకా మా అమ్మాయి అయితే బండ్ల తుడిచిద్ది. కటన్ తీసుకున్నాను కానీ కుట్టించలేదు. కుట్టించడానికి మిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు టేప్ తీసుకొని కొలుచుకొని వెళ్తే కుట్టడానికి బాగా ఈజీగా ఉంటుంది. కానీ చెప్పి పంపించినా వాళ్ళైతే ఎవరు రాలేదు. చూడాలి, కుట్టియాలి. గబ్బిలాలు అవి వస్తున్నాయండి. గబ్బిలాలు ఇంట్లోకి రావటం మంచిది కాదు కదా. నైట్ అయితే లైట్లు ఆపేసామనుకోండి, గబ్బిలాలు వస్తున్నాయి. అందుకనే వీలైనంత త్వరగా కటన్ అయితే కుట్టించేయాలి. ఈ దుమ్ము నుంచి కూడా కాపాడుకోవాలంటే మాత్రం కర్టన్స్ వేయాల్సిందే. దుమ్ము ధూళి అనేది బాగా ఎక్కువగా వస్తుంది. బయట ఈ పారి గోడలు ఉండలేవి చూడండి, ఆ గోడల మీద దుమ్ము ఉంటుంది. ఎంత దుమ్ము ఉంటుందో, ప్రతిరోజు ఊడ్చేటప్పుడల్లా గోడలు కూడా ఊడుస్తున్నాను. ఆ గోడ బజార్ వైపుకు ఉంటుంది కదా, దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డాబా మెట్ల మీద కూడా దుమ్ము ఉంటుంది. ప్రతిరోజు ఊడవాల్సి వస్తుంది. ఒక్క పెద్ద వర్షం పడ్డదనుకోండి, ఈ దుమ్ము ధూళి మొత్తం కొట్టకపోతాయి, బాగా అణిగిపోయి ఇంక దుమ్ము అనేది అంత ఎక్కువగా రాదు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా దుమ్ము చాలా ఎక్కువగా వచ్చిద్ది. ఇంకా బయట పని అయితే అయిపోయిందండి. అంట్లు పని బట్టల పని మొత్తం చేసేసాను. బట్టలు ఆరేయటం అయితే మా అమ్మాయి డ్యూటీ. ఇంకా మా అమ్మాయి నిద్రలేచినాక బట్టలు అయితే ఆరేసిద్ది. ఈలోపు నేనైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. బయట పని మొత్తం చేసుకొని వంటగదిలోకి వచ్చేటప్పటికి టైం 8 అయింది. ఇంక ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా టిఫిన్ అయితే మాత్రం పూరీ చేస్తున్నాను. ఈ మధ్య ఆయిల్ ఫుడ్లు మసాలాలు బాగా ఎక్కువైపోయినాయి. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంకా పిల్లలకి ఇష్టమైనవి కొన్ని కొన్ని వండాలి కదా, ఇంకా అందుకోసమయ్యే పూరీలు చేస్తున్నా. లేదనుకోండి మామూలుగా అయితే చపాతీలు చేస్తాను. వాళ్ళకి హాస్టల్లో చపాతీలు చేస్తారు కానీ పూరీలు అయితే చెయ్యరు. ఇంకా అందుకని పూరీ చేస్తున్నాను. పూరీ కూర కోసం ఉల్లిపాయలు కట్ చేశాను. ఇంకా ఉల్లిపాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. కారం అయితే ఏమీ వేయను. కూరకు సరిపడా పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేశాను. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత
ఇంక ఇదిగోండి కొంచెం పిండి అయితే కలిపి పోసాను. ఈ పిండి గోధుమ పిండి, శనగపిండి అయితే నేను వేయనండి. ఎప్పుడు గోధుమ పిండే వేస్తాను. శనగపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి నేనైతే శనగపిండి వేయను, గోధుమ పిండే వేస్తాను. బాగా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా కలిపి ఒక్క నిమిషం 2 నిమిషాలు పొయ్యి మీద ఉడకనిస్తే చాలు. మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి మరీ గట్టిగా అయిపోయిద్ది. ఇందులో ఒక బంగాళదుంప వేసుకుంటే కూర ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇంట్లో నాకు బంగాళదుంపలు లేవు, అందుకని ఓన్లీ ఉల్లిపాయలతోనే కూర చేశాను. కూర అయితే చేయటం అయిపోయిందండి. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పూరీలు చేస్తున్నాను. కొన్ని పూరీలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే అన్ని పూరీలు చేయలేదు, ఒక 10 పూరీలు వాటికి చేశాను. ఇంకా చేసినవన్నీ ఇంక ఇదిగోండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ముందు ఒక 10 పూరీలు చేసి పెట్టాననుకోండి, ఇంకా నవీన్‌కి ఆకలైనా సరే తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడులని ముందైతే చేస్తున్నాను. పూరీలు కూడా బాగా పొంగుతున్నాయి. ఒక్కోసారి బాగా పొంగుతాయండి, ఒక్కోసారి అయితే పొంగే రావు. ఎప్పుడు ఒకేలాగా చేస్తాము, కానీ అదేంటో అర్థం కాదు. ఈరోజు మాత్రం పూరీలు మాత్రం భలే పొంగుతున్నాయి. అన్ని పూరీలు పొంగుతున్నాయి, ఒక్క పూరీ అనే కాదు. పూరీలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండటానికి పూరీ పిండి అనేది నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటాను. గట్టిగా కలిపామనుకోండి ఆయిల్ పీల్చవు. మరీ లూజ్గా కలిపామనుకోండి పూరీ చేయటానికి ఈజీగా ఉంటుంది, కానీ ఆయిల్ అనేవి ఎక్కువగా పీలుస్తాయి. అసలే ఆయిల్ ఫుడ్డు, మరీ ఇంకా ఎక్కువ ఆయిల్ పీల్చినాయి అనుకోండి ఉదయం పూట ఇంకా అస్సలకి తినాలనిపించదు, మన హెల్త్కి కూడా మంచిది కాదు. పూరీలు ఏ ఆయిల్ పీల్చినా ఎలా ఉన్నా కానీ పిల్లలు ఇష్టంగానే తింటారు, కానీ మరీ ఆయిల్గా ఉంటే హెల్త్కి అయితే అంత మంచిదైతే కాదు. పూరీలు కూడా ఇలా ఎర్రగా ఉండేటట్టే కాలుస్తాను. మరీ ఇది తెల్లగా పచ్చి పచ్చిగా అయితే తీను. పూరీలు ఎర్రగా బాగా కాలితేనే టేస్ట్ బాగుంటాయి. పూరీలు మెత్తగా ఉండే కంటే కూడా నాకు కరకరలాడుతూ ఉండటం అంటేనే ఇష్టంగా ఉంటాయి. నిన్నైతే ఇంట్లో లేని కొన్ని సరుకులు తెప్పించానండి. అవి శనగిత్తనాలు లేవు. శనగిత్తనాలు మనకు ముఖ్యంగా అవసరంగా రోజు టిఫిన్ చేసేటప్పుడు చట్నీ కావాలి. చట్నీ కావాలంటే మనకు పల్లీలు కావాల్సిందే. అందుకని శనగిత్తనాలు 1 కేజీ తెప్పించాను. చింతపండు పావు కేజీ తెప్పించాను. ఎల్లిపాయలు ఒక పావు కేజీ తెప్పించాను. చింతపండు అంటే ఇప్పుడు పండు మిర్చి తెప్పించాను కదా, పచ్చడి చేయాలి. ఇంకా వేటికైనా సరే చింతపండు మనకు అవసరం కదా, అందుకని చింతపండు తెప్పించాను. ఇంకా ఎల్లిపాయలంటే ఇంకా పచ్చడి చేయడానికి కూడా ఎల్లిపాయలు అవసరమే కదా, అందుకని ఎల్లిపాయలు కూడా తెప్పించాను. ఇంకా ఉల్లిగడ్డలు లేనిది మనకు నిమిషం అయితే జరగదు. ఏ కూరలోకైనా మనం ఉల్లిపాయలు వేసుకోవాల్సిందే. ఇంకా ముఖ్యంగా గుడ్డు, చారు అలాంటివి చేయాలంటే ఉల్లిపాయలు లేనిదే మనం అస్సలకి చేయలేము. అందుకనే ఉల్లిగడ్డలో కూడా ఒక 3 కేజీలు తెప్పించాను. ఇవైతే పాతవి. ఇంకిప్పుడు కూర చేయాలి, కోడిగుడ్డు కూర చేయాలి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా సరే పిల్లలకి బయట నుంచి ఏదో ఒక స్నాక్స్ కావాలి, అందుకని మరమరాలు కావాలని తెప్పించుకున్నారు. ఇంకా నూడిల్స్ కూడా చెప్పారు, కానీ నూడిల్స్ అయితే తీసుకురాలేదు. పిల్లలకి ఫాస్ట్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు రోజు చేసి పెట్టినా సరే ఇష్టంగా తింటారు. దానివల్ల హెల్త్ పాడైపోయిద్దని వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి తినటానికి టేస్ట్గా ఉంటే చాలు. సండే స్పెషల్గా అయితే ఈరోజు ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. మొన్నే కదా నాన్ వెజ్ తెచ్చుకున్నాం కనుమ పండుగ రోజు, ఇంకా అందుకని నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టంగా తింటారులే అని ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం ఉప్పు వేసాను. కోడిగుడ్లు చప్పగా లేకుండా ఉంటాయిలేని. ఆయిల్ అనుకోండి పొట్టు తీయటానికి ఈజీగా ఉంటాయని ఆయిల్ అయితే వేసాను. కోడిగుడ్లు పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోవాలంటే కోడిగుడ్డు సొన అనేది బ్లాక్ కలర్లో రాకూడదు, ఇలా పసుపు రంగులోనే ఉండాలి. అప్పుడే కోడిగుడ్డు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. కొంచెం పొట్టు సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, కానీ కలర్ మాత్రం మారకూడదు. ఇంకా పులుసుకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను, ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ బాండీ ఏమో పూరీలు చేశాను కదా, పూరీలు చేసిన బాండీలోనే కూర అయితే చేస్తున్నాను. ఎక్కువ సామానన్నీ పూరీకి చేసినయే వాడుతున్నాను. కూర కోసం బాండీ వాడాను. చపాతీలు చేసి పెట్టుకున్న ప్లేట్లోనేమో ఎగ్స్ పొట్టు తీసి పెట్టేశాను. పిండి కలిపిన గిన్నెలోనేమో చింతపండు నానబెట్టుకున్నాను. అవన్నీ మనం తిన్నవి ఎంగిల్ చేసినవి కాదు కదండి, వంటకు వాడినవే కదా, ఇంకా వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. అంటే ఎక్కువ అంట్లు కాకుండా ఉంటాయి కదా, ఎక్కువ సమయం మనం అంట్లు కడుగుతా ఇంకా వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండకుండా సండే రోజు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఈ అంట్లు ఇవన్నీ కొంచెం తక్కువ అయ్యేటట్టు చూసుకుంటాను. ఆయిల్లో ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
ఇంకా ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, పసుపు అయితే వేసి ఫ్రై చేశాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసి తర్వాత చింతపండు పులుసు తీసి పోసాను. ఇంక ఇప్పుడైతే కూరకు సరిపడా కారం అయితే వేశాను. ధనియాల పొడి, కూరకు సరిపడా ఉప్పు అవి వేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడే ఎగ్స్ అయితే వేయట్లేదు, పులుసు ఉడకాలి. పులుసు ఉడికి నూనె అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోయిద్ది. పులుసు అయితే ఒకసారి చేశాను కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకనే ఈరోజు కూడా స్పెషల్గా పులుసే చేస్తున్నాను. బిర్యానీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. కానీ ఈరోజు బిర్యానీ అయితే చేయట్లేదు. కనుమ పండగ రోజే కదా బిర్యానీ చేసింది. మళ్ళీ మసాలా ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ ఎక్కువైపోతాయిలే అని చెప్పేసి ఇంకా బిర్యానీలు అవేం చేయట్లేదు. ఇలా ఎగ్గు కర్రీ చేసి నార్మల్ రైస్ వండేస్తాను. పులుసు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ వేసాను. ఈ కోడిగుడ్లకి పులుసు, ఉప్పు, కారం మనం వేసిన మసాలా అనేవి బాగా పట్టేంత వరకు వీటిని కూడా ఒక్క 5 నిమిషాలు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకుంటే సరిపోయిద్ది. ఇది స్టీల్ బాండీ కదండి, స్టీల్ బాండీలో వంట చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వైట్ బాండీ, వైట్ గిన్నెల్లో మనం ఇలా పొయ్యి మీద పెట్టేసి వదిలేసినా సరే అవి ఉడుకుతాయి. కానీ స్టీల్ వాటిల్లో మాత్రం అలాగే వదిలేసామనుకోండి అడుగు అనేది అంటుకుపోయిద్ది. అందుకనే స్టీల్ వాటిల్లో వంట చేసేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి మనకు కూర అయితే రెడీ అయిపోయింది. కూర ఈ గ్రేవీ అయితే సరిపోయిద్ది మనకు అన్నంలోకి. ఉదయం, సాయంత్రం 2 పూటలకైతే మాకు ఈ కూర వచ్చిద్ది. పులుసు మరీ చిక్కగా కాకుండా, మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా ఈ విధంగా ఉంటే చాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కూర రెడీ అయిపోయింది కదా, లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. సండే రోజు మనం నాన్ వెజ్ తెచ్చుకోకపోయినా పిల్లలకి ఈ విధంగా వెరైటీగా స్పెషల్గా ఏదైనా వంట చేసామనుకోండి, ఈరోజు సండే స్పెషల్గా మేము స్పెషల్ వంట తింటున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. అందుకనే పిల్లలకి సండే రోజు ఏదో ఒకటి వెరైటీ టిఫిన్, వెరైటీ కూర చేసి పెడితే ఇష్టంగా తింటారు. మనం నాన్ వెజ్ తేకపోయినా సరే గొడవ చేయకుండా ఉంటారు. ఇదిగోండి ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం సరిపోయిందో, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. పులుసు కదండి, కొంచెం కారం అనేది ఎక్కువే వేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.